హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జర్నలిస్ట్ వైఎన్ఆర్ పాడ్కాస్ట్ ద్వారా ఈరోజు ఓ స్పెషల్ గెస్ట్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు. ఎలా ఉన్నారు? ఆరోగ్యం అది ఎంత బాగుంది? పర్వాలేదండి, ఏదో నడుస్తుంది అట్లా. దాదాపు 35 సంవత్సరాల వయసులో షుగర్ వచ్చింది. 2004లో హార్ట్కి ఆపరేషన్ చేశారు. 5 వెసల్స్కి బైపాస్ చేశారు. ఇప్పటికి ఒక 7-8 సంవత్సరాల క్రితం పేస్ మేకర్ వేయించా. ఓకే. ఇప్పుడు ఆ బ్యాటరీ లైఫ్ అయిపోవస్తుందని చెప్పి మార్పించుకుంటానికి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఉన్నా. ఓకే. ఎంత ఏజ్ ఎంత ఇప్పుడు? 83. 83. ఓ సూపర్గా ఉన్నారు ప్రస్తుతానికి, ఇబ్బంది ఏం లేదు. కంఠ వరకు బాగానే ఉంది, జ్ఞాపక శక్తి వరకు బాగానే ఉంది, కానీ 4 అడుగులు వేస్తే చాలా వస్తుంది. అందుకని కొద్దిగా ఎక్కువ దూరం నడవాలన్నా, ఇక్కడ ఫంక్షన్ హాల్లో ముందుకు వెళ్ళాలన్నా వీల్ చైర్ వాడుతూ ఉంటా. ఓకే ఓకే. కానీ తిరుగుతున్నారు బాగా, మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు, చాలా రౌండ్ టేబుల్స్ వెళ్తున్నారు ఓపిక్గా. నా అభిప్రాయం ఒకటే, ఎప్పుడైనా ఒక్కరోజు వెళ్ళిపోతాం, అది ఎందుకు చెప్పి రాదు. ఇప్పుడు నుంచే ప్రతిరోజు దాని గురించి ఆలోచించి మన యాక్టివిటీ మొత్తం బంద్ చేసుకుని ఉండటం నాకు అంత ఇష్టం లేదు. రెండోది, నా మిస్సెస్ 4 సంవత్సరాల క్రితం కాలం చేసింది. ఆవిడ నాకు ఎంతో దోహదం పడింది నా లైఫ్లో. అప్పుడే నేను కూడా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, భగవంతుడు తీసుకెళ్ళా. ఇంటి దగ్గర ఉంటే దుఃఖం వస్తుంది ఆ జ్ఞాపకాలతో. అందుకని మైండ్ కూడా కొంత డైవర్షన్ కోసం అని చెప్పి ఈ రైతు సమస్యలు, రైతు సంఘాల కార్యక్రమాల్లోకి వాటిలోకి వెళ్తూ ఉంటాను. వాళ్ళు ఏంటంటే కాస్త అందరితోనూ బాగుంటాము, కాస్త స్టడీ చేస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము. కాబట్టి ఇక నన్ను చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాయి, గట్రా కాలక్షేపం అవుతూ ఉంది. ఇప్పుడంటే పాలిటిక్స్ ఎవరి ఎజెండా ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ బొట్టులు మాట్లాడితే అలా ఉండదుగా, రైతుల కోసం మాట్లాడతాడనే. అవునండి. కాబట్టి సరే, ముందు వెళ్దాం. అసలు మీరు పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు? నాకు చాలా చిన్న వయసులోనే 4th ఫారం 5th ఫారం చదివేటప్పుడే నేను కలవపాలెం గ్రామంలో మా తాతగారి ఇంటి దగ్గర పెరిగానండి. మా నాన్నగారు మాకు 4 సంవత్సరాల వయసులో చనిపోయారు. మా అమ్మగారు ఒక్కతే కుమార్తె. మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్కి కలవపాములని ఉయ్యూరు దగ్గరలో, కాటూరు దగ్గర. చదువుతూ ఉండగా ఆంధ్రప్రభ పేపర్ వచ్చేది సార్. అందులో ఆ రోజుల్లో నెహ్రూ గారి సహకార వ్యవసాయాన్ని బాగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తా వార్తలు వచ్చాయి. ఆచార్య రంగా గారు అది మంచిది కాదు, రైతులకి నష్టం చేస్తుంది, వ్యవసాయానికి కూడా అంత మంచిది కాదు అనే లైన్లో ఆయన మాట్లాడేటటువంటివి వచ్చాయి. అవి చదివిన దాని మీద నాకు రంగా గారి మీద ఒక ఏకలవ్య భక్తి లాగా, అంటే హీజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్, రైతు నాయకుడైన అనేది ఒక మనసులో ముద్ర పడిపోయింది. ఓకే. అప్పటి నుంచి ఆయన అభిమానిగా ఉండగా తర్వాత కాలంలో నేను మా కలపాడు గ్రామంలో ఒక ఆయన రంగా గారి అభిమాని వెల్లంకి పూర్ణచంద్రరావు గారిని, ఒక స్వాతంత్ర సమర యోధుడు ఉండేవాడు. ఆయన రంగా గారు చిత్తూరు బై ఎలక్షన్లో నుంచున్నప్పుడు నెహ్రూ గారు పక్కల ముఖ్యమంత్రులు అందరూ కేంద్రీకరించి ఆయన ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేశారు, నెహ్రూ గారు కూడా రంగా గారిని. అప్పుడు మా శంకర సత్యనారాయణ గారు, లచ్చన్న గారు ఎక్కువగా బెజవాడలోనే ఆఫీస్ ఉంటా ఉండేది, స్వతంత్ర పార్టీ ఆఫీస్ కూడా. ఆయన పూర్ణచంద్రరావు గారితో, పూర్ణచంద్ర గారు చాలా అక్కడ గడ్డుగా ఉంది, ఏమన్నా ఆర్థికంగా సహకారం ఏమన్నా వచ్చే అవకాశం ఉందా, ఎవరన్నా మనకి సహకారం చేయగలరా అంటే, మా కలపాంలో కుటుంబయ్య గారి మనవాడికి రంగా గారి మీద అభిమానం అని విన్నాను, అడిగి చూద్దామని వచ్చాడు. నన్ను అడిగితే ఒక 516 రూపాయలు ఇచ్చాను ఆ రోజుల్లో. ఇయర్ గుర్తుందా సార్? ఎప్పుడు దాదాపు 1962 అనుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఆయన అక్కడ ఓడిపోవటం, శ్రీకాకుళం బై ఎలక్షన్లో పోటీ చేశారు, లచ్చన్న గారు ఖాళీ చేసి. అప్పుడు గుడివాడలో అప్పుడు కృష్ణా జిల్లా స్వతంత్ర పార్టీ అధ్యక్షుడిగా పర్వతనేని లక్ష్మణరావు గారిని ఆయన ఉన్నారు. ఆయనకి
గుడివాడలో 1000 రూపాయలు పే చేసి ఒక కారు ఆ రోజుల్లో, ఆ నెల రోజులు ఆ కారు అక్కడ ఆయన వినియోగించుకోవచ్చు. అట్లా ఒక కారు ఇచ్చి పంపించాం. మీరు అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్, మీకు అంత ఫైనాన్షియల్ గా ఏంటి? ఏం రైతుని. మా నాన్నగారి వాట 42 ఎకరాలు, మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ మా అమ్మగారు ఒక్కతే, ఆయనకు ఒక 30 ఎకరాలు ఉండేది, 35 ఎకరాలు అంతే. వేరే మోతుబరి రైతు. మోతుబరి ఉంది, మధ్యతరగతి రైతు. దగ్గర 70 ఎకరాలు అంటే మోతుబరి రైతు కింద చూస్తాం కాదా? ఓకే, కాస్త వెల్తీగా ఉన్నారు, మీరు సాయం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి. అట్లా రంగా గారి మీద అభిమానం అండి. ఇక తర్వాత బెంగళూరులో ఇంజనీరింగ్ చదివాను. వచ్చిన తర్వాత బెజవాడలో స్వతంత్ర పార్టీ మీటింగ్లకి వెళ్ళేవాడిని. ఇంజనీరింగ్ అయింది అప్పుడు? అయిపోయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వచ్చారు. ఎక్కడ చేశారు సార్ ఇంగ్లీష్? బెంగళూరులో రామయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే. బిఎస్సీనేమో గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో పాస్ అయ్యి వెళ్ళాను. అక్కడ బిఈ చేసి ఫ్యామిలీతో ఉండి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వచ్చా. ఫ్యామిలీతో అప్పుడు పెళ్ళి అయిపోయింది బిఈ చేసినప్పటికి? వేరే ముందే అయింది. ఓకే. ఆ తర్వాత ఇక పార్టీ మీటింగ్లకి వెళ్తూ ఉండేవాడిని. వెళ్తూ ఉంటే 72లో జనరల్ ఎలక్షన్ వచ్చినాయి. నేను స్వతంత్ర పార్టీ అపోజిషన్గా ఉంటాం. మా ఉయ్యూరు నియోజకవర్గంలో కాకాని వెంకటరత్నం గారు గొప్ప నాయకుడు. ఆయన నుంచుంటాడు. అంతకుముందు ఎలక్షన్లో 67లో ప్రతిపక్షం అతను గెలిచాడు, కడియాల వెంకటేశ్వరరావు గారిని. అప్పుడు ఆయన గన్నవరం నుంచి బై ఎలక్షన్లో నుంచి గెలిచి మంత్రి అయ్యారు. వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రిగా చేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన గొప్ప వ్యక్తి. అయితే రాజకీయంగా మా తండ్రి గారు వడ్డే శోభనాద్రి గారు, ఆయన లోకల్ బాడీ ఎలక్షన్లో వ్యతిరేకం. మా తాతగారేమో చల్లపల్లి రాజా గారు, అరసమల్లి గోపాలకృష్ణయ్య గారు, వీళ్ళు ఆ రోజుల్లో జస్టిస్ పార్టీగా ఉండేవాళ్ళు. జస్టిస్ పార్టీతో. కాకాని వెంకటరత్నం గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి ఆయన గొప్ప వ్యక్తే, కానీ నాకు కాంగ్రెస్ అన్నా కాకాని వెంకటరత్నం గారు అన్నా కొంత వ్యతిరేక భావం ఉండేది. ఎందుకు కాంగ్రెస్ అంటే వ్యతిరేకం ఉండేది? ఇదే చెప్తున్నా కదా, మా తాతగారు వేరేగా ఉంటుమే. తాతగారితో పాటు ఆ ఐడియాలజీతో ఉన్నారు అట్లా. సరే, ఎలక్షన్ రేపు నామినేషన్ అనగా ఉయ్యూరులో ఈ వివిధ పార్టీలు సిపిఐ, సిపిఎం, స్వతంత్ర సోషలిస్ట్ పార్టీ తుమ్మల చౌదరి గారు వచ్చాడు. ఇట్లా అందరం కూర్చుని అందులో చిన్నబోగరాల సర్పంచ్గా 30 ఏళ్ళు చేశాడు బండి వెంకటకృష్ణయ్య గారిని. సిపిఐ పార్టీ, చాలా మంచి వ్యక్తి. ఆయన నుంచి ఉంటే బాగుంటుందని అందరం అన్నాం. ఆయన ఏమో అందుకు ఒప్పుకోకుండా, శోభనాద్రిశ్వరరావు నువ్వు నుంచుంటే రేపు నూజివీడు వెళ్ళి నామినేషన్ దగ్గరికి వెళ్దాం, లేకపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం అన్నారు. మిమ్మల్ని నిలబడమన్నారు ఆయన. అంటే నేను నుంచోకూడదని కాదండి, నేను ఇల్లు కట్టి ఉన్నాను, ఈ సమయంలో నేను నుంచోవటం ఇబ్బంది అవుతుంది అని చెప్పన్నా. అబ్బే, నువ్వు ₹1 ఖర్చు పెట్టమని మేము నిన్ను అడగం, ఒత్తిడి పెట్టవు. మనం నామినేషన్ పోటీ కోసం వేస్తున్నాం. ఆయన యునానిమస్గా గెలిచాడు అనే మాట రాకుండా పోటీలో పెడతాం కోసం దిగుతున్నాం అని అన్నారు. సరే అని చెప్పి నామినేషన్కి మరుసటి రోజు వెళ్ళాం. మేము వెళ్ళేటప్పటికి ఇక ఎవరు రారు అనే ఉద్దేశంలో ఉండి వాళ్ళు డప్పు డాలు బ్యాండ్ మేడం అంతా రెడీ చేసుకుని గెలిచేసాము అనుకుని అట్లా మంచి ర్యాలీ తీస్తానికి సిద్ధంగా ఉన్నారు వెంకటరత్నం గారు. ఆ మనుషులు చాలా మనుషులు. ఆయన గొప్ప వ్యక్తి, ఆయన్ని మనం తప్పు పట్టలేదు. సరే, అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత సాయాజీరావు గారు అని చెప్పి, హెచ్ఆర్ సాయాజీరావు గారు, అంతకుముందు 71 మధ్యంతర ఎన్నికల్లో ఆయన స్వతంత్ర పార్టీ తరఫున గుడివాడ పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. మాకు కొద్దిగా బంధువు కూడా అవుతారు. ఆయన వచ్చాడు. అంటే ఆయన్ని చాలామంది ఎందుకు శోభనాద్రిశ్వరరావు ఇప్పుడు వెంకటరత్నం గారిపై పోటీ చేయటం, తప్పుకుంటే బాగుంటుందేమో, పెద్ద ఆయనకి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా అనే లైన్లో చెప్పినట్టున్నారు. ఆయన నా దగ్గరికి వచ్చి, శోభనాద్రిశ్వరరావు నీకు ఇంకా చాలా వయసు ఉంది, తొందరపడమాక, ఎందుకు ఆయన మీద తప్పుకోకూడదా అన్నాడు. మాట ఇచ్చానండి, అందరూ కూర్చొని ఉండగా. నేనేం గెలుస్తానని కాదు, నాకు ఇప్పుడు అప్పటికి ఇల్లు కట్టున్నా కదా, నేను ఏమి ఖర్చు పెట్టగలిగిన పరిస్థితి కూడా లేదు,
మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం డ్రాప్ అయితే బాగోదు, ఏమైతే అది అవుతుంది అని మర్యాదగా చెప్పేసి పంపించేసా. అట్లా కలాపా నుంచి మా బంధువులు కూడా ఆ ఊళ్ళో వెంకటరత్నం గారు అంటే మంచి అభిమానులు ఉన్నారు, వచ్చారు. వాళ్ళకు కూడా ఇట్టగా చెప్పి పంపించేసా. ఎలక్షన్లో నుంచున్నా, పేదవాడి గుడిసెతో సహా ఆ గుడిసెలో తొంగి చూసి అమ్మ హస్తం గుర్తు నాదప్పుడు హస్తం గుర్తా హస్తం వాళ్ళది ఆవుదోడ గుర్తే వాళ్ళది ఆవుదోడ గుర్తు, కాంగ్రెస్ కాడి జోడెడ్లు తర్వాత ఆవుదోడ ఉంటుంది. మేమేమో అభయహస్తం అనేవాళ్ళు, వాళ్ళేమో భస్మాసుర హస్తం అనేవాళ్ళు. ఓకే ఓకే. సరే ఆ బండి ఎలక్షన్ బాగానే అంటే కొద్దిగా మాట్లాడటం కూడా చదువుకుని ఉండగా అలవాటైంది. సరే ఎలక్షన్ జరిగిన తర్వాత గన్నవరంలో కౌంటింగ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ రౌండ్లోనే అప్పటికన్నీ మిక్సింగ్ వచ్చేసింది. అవన్నీ ఫస్ట్ రౌండ్లోనే 1000 ఓట్ల పైన మెజారిటీ ఉంది ఆయనకి. సో ఇట్ ఈజ్ గెలిచిపోతాడు అనేది ఖచ్చితంగా వచ్చేసింది. పెదవగ్రాల సర్పంచ్ పేరు రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, సిపిఐ. ఆయన శోభనాథేశ్వరి వెళ్ళిపోవడం అన్నాడు. అదేంటి వెళ్ళిపోవడం ఏంటి, కౌంటింగ్ జరగకుండా అన్నా. వాళ్ళు గెలుస్తారు, గల్లం చేస్తారేమో అని. అంటే వాళ్ళ ఇదేంటంటే లోపల అంతకుముందుసారి వెంకటరత్నం గారు ఓడిపోయి కడియాల వెంకటేశ్వరరావు గెలిచినప్పుడు కొద్దిగా అల్లరి జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని చెప్పాడు. నేను అట్లా పోతుని పద్ధతి కాదు, అది చివరిదాకా ఉండాల్సిందే అని చెప్పి ఉండిపోయి, వెంకటరత్నం గారి అబ్బాయి రామ్మోహన్ రావు వచ్చాడు. మీ నాన్నగారికి నా అభినందనలు చెప్పండి అని షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆ టేబుల్స్ దగ్గర కూర్చున్న మా పార్టీ మా ఏజెంట్లు, వాళ్ళ ఏజెంట్లు, అధికారులు ఉంటారు కదా, అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి వచ్చేసాం. అట్లా రాజకీయం మొదలైంది. అది తర్వాత 77 పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. అప్పుడు ఎంత ఏజ్ ఫస్ట్ పోటీ చేసినప్పుడు? 72 అసెంబ్లీ 1940, 29 ఏళ్ళు. 29 ఏళ్ళకి ఎమ్మెల్యే పోటీ చేశారు కాకాని వెంకటరత్నం గారి పైన. తర్వాత 77 పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. అంటే ఆ మధ్యలో స్వతంత్ర పార్టీ బిఎల్డీలో కలవటం, జనతా పార్టీ ఏర్పడటం, జనతా పార్టీలో కృష్ణా జిల్లా పార్టీకి నేను ప్రెసిడెంట్గా ఉండటం, తర్వాత జయప్రకాష్ నారాయణ మూమెంటు, ఢిల్లీలో పెద్ద ర్యాలీ జరిగింది, దానికి వెళ్ళాము, ఎమర్జెన్సీ. అట్లా జరిగిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. ఎమర్జెన్సీ ఎత్తేసి సడన్గా ఆవిడ ఎలక్షన్ పెట్టారు కదా. లచ్చన్ గారును తెన్నేటి విశ్వనాథం గారు గుంటూరు నుంచి ఫోన్ చేసి, శోభనాద్రీశ్వరరావు నువ్వు బందర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలన్నారు. అసలు ఊహించలేక ఎలక్షన్లో గెలుస్తామని. సరే వాళ్ళు అన్నారు, తప్పలా వేసావు. జీప్కి ఒక మైక్ పెట్టుకుని, దానికి ఒక ఫోకస్ లైట్ కూడా పెట్టుకుని ఊరు తిరిగా మీటింగ్ అది చెప్పుకుంటా. మంచి ఊపి వచ్చింది. అంటే చదువుకుని ఉంటాం, చిన్న వయసు అవటం, చక్కగా మాట్లాడగలగటం, ఇది కారణాల వల్ల మంచి ఊపి వచ్చింది. సరే ఎలక్షన్ జరిగింది. కౌంటింగ్ జరిగినప్పుడు 60,000 ఓట్లతో మౌంట్ వెంకటరెడ్డి గారు గెలిచారు. ఓకే. ఆయనకు కూడా కనబడి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వచ్చేసాం. తర్వాత 78 ఎలక్షన్ వచ్చింది. 78లో మళ్ళీ నన్ను పోటీ చేయమన్నారు అసెంబ్లీకి. అప్పుడు ప్రతిపక్షాలు అందరూ కలిసి సపోర్ట్ చేశారు. చేసి ఒక సిపిఐ కొద్దిగా వ్యతిరేకం చేసింది. ఎందుకంటే అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది, జయాంధ్ర ఉద్యమం. దాంట్లో నేను కొద్దిగా చదువుకుని ఉంటాం. అప్పుడు హైదరాబాద్లో అందరూ ఏరియా వాళ్ళని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు, ఉద్యోగస్తుల్ని అది అని చెప్పి అన్నప్పుడు చిన్న బుక్లెట్ వేసి మాట్లాడటం, ప్రచారం చేయటం, అట్లా ఇదయ్యి వాళ్ళేమో పూర్తిగా సమైక్యతకి అనుకూలం, మేమేమో జయాంధ్ర వాళ్ళు వ్యతిరేకంగా, లోపాయకారికి వ్యతిరేకంగా వ్యవహరించారు. ఆ 78 ఎలక్షన్లో కాకాని వెంకటరత్నం గారి అబ్బాయి రామ్మోహన్ రావు గారి మీద గెలిచారు. 78లో ఫస్ట్
ఓకే. అక్కడి నుంచి ఆ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు ప్రతి ఊరు వెళ్ళటం మ్యాక్సిమంగా చేసాంలేండి. జనతా పార్టీ నుంచి అప్పుడు? అప్పుడు జనతా పార్టీ జిల్లా ప్రెసిడెంట్‌ని. తర్వాత స్ప్లిట్ వచ్చిన తర్వాత లోక్‌దళ్ ప్రెసిడెంట్‌గా ఉన్నా. లచ్చన్ గారు స్టేట్ ప్రెసిడెంటు. శంకర్ సత్యనారాయణ గారు సెక్రటరీ. నేను కృష్ణా జిల్లాకి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కిసాన్ సమ్మేళనానికి ప్రెసిడెంట్‌గా ఉన్నా. చరణ్ సింగ్ గారిది. ఓకే. సో తర్వాత 78లో మీరు గెలిచారు. గెలిచి నేను మాకు జిల్లాలో రెవెన్యూ కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ కానీ, డిఆర్ఓ కానీ, అట్లాగే పోలీసు ఎస్పీ కానీ పూర్తిగా అనుకూలంగా ఉండేవారు. అంటే ఇతను నిస్వార్థంగా పనిచేసే మనిషి. ఏదైనా ఒక సమస్య గురించి చెప్పాడంటే అది అందులో అతని స్వార్థమే ఉండదు అనే యాంగిల్లో వాళ్ళు తెలుసు కాబట్టి మ్యాక్సిమం కోఆపరేషన్ ఇచ్చారు. అట్లా అసలు మాతో ఉండేవాళ్ళు మేము అపోజిషన్లో ఉన్నామని ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. శోభనాథ్ దిరీశ్వరరావు గారు చెప్పామంటే పని అయిపోతుంది అనే ధైర్యంలో ఉండేవాళ్ళు. ఆఫీసర్ల దగ్గర పనులు చేసేవాళ్ళు. మా పార్టీకే చేయాలి. చాలా చేయగలిగాం. చాలా పనులు అవన్నీ కూడా పుస్తకాలు వేసి. సో 78లో మీతో పాటు రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, మన వెంకయ్య నాయుడు గారు, ముద్రగడ పద్మనాభం, జైపాల్ రెడ్డి అప్పటికే సీనియర్లండి. అట్లా అందరితో అసెంబ్లీలో ఎలా ఉండేది? అసెంబ్లీలో నేను మా లచ్చన్ గారు, సుందరయ్య గారు కూడా ఉన్నాడు అప్పుడు. యనమాల్ బెంచీలో ఓంకారు నేను ఉండేవాళ్ళం. ఇట్లా వాళ్ళు మంచి చక్కగా మాట్లాడేవారు. అసలు లచ్చన్ గారు, సుందరయ్య గారు మాట్లాడుతున్నారంటే కంపల్సరీ సీఎం కూడా హౌస్లో ఉండి వినేవాడు. అది సో వెళ్తే ఎలా ఉండేది అసెంబ్లీలో మీకు? కాంటెంపరీ బాబు గారు, వైఎస్ గారు, ఆయన కాంగ్రెస్, మేము కదా. వాళ్ళిద్దరు కాంగ్రెసే. అవును. అప్పుడు బీజేపీ కూడా ఉందేమో, జనసంఘ్ ఉందేమో కదా? జనసంఘ్ ఉండేది. జనసంఘ్ నుంచి వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు కూడా జనతా పార్టీలో ఉన్నాడు. జనతా పార్టీలో ఉన్నాడు. ఆ తర్వాత జనతా పార్టీలో స్ప్లిట్ వచ్చిన తర్వాత మేమేమో లోక్దళ్లో ఉండం. అతను ముద్రగడ పద్మనాభం వాళ్ళు జనతా పార్టీలో ఆగారు. అది లోక్దళ్ళు జనతా పార్టీ. ఓకే. ఓకే. ఎలా ఉంది సార్ అప్పుడు ఫస్ట్ అసెంబ్లీ ఎక్స్పీరియన్స్? నేను అంటే ఎక్కువగా వ్యవసాయంలో షుగర్ కేను, వరి, కాటను ఇట్లా ఈ ఎక్కువ వ్యవసాయ సమస్యల మీద మాట్లాడుతూ ఉండేవాడిని. ఇరిగేషను, వ్యవసాయం. ఇక మా లచ్చన్ గారు వాళ్ళు ఉన్నారంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, స్టేట్ పొలిటికల్ సమస్యలు వాటి మీద దంచుకో మాట్లాడుతూ ఉండేవారు. ఏంటి మరి అక్కడ నుంచి లోక్దళ్ నుంచి తెలుగుదేశం పార్టీ వైపు ఎట్లా నడిచింది ప్రస్థానం? నేను 83 ఎలక్షన్ వచ్చేటప్పటికి రామారావు గారు తెలుగుదేశం పెడతాము, ఆయన తిరుగుతూ ఉంటాం, జనమేమో తండోపతండాలుగా వెళ్తూ ఉంటాం, ఇదంతా జరుగుతూ ఉంది. మా ప్రాంతంలో కూడా నేను తెలుగుదేశంలోకి వెళ్తే బాగుంటుంది అనేది చాలా ఒత్తిడి వచ్చింది. పర్టికులర్గా యూత్ పార్టీ మీటింగ్ మేము చాలా తరచుగా మీటింగులు వేసి అందరినీ గ్రామాలకు తెలియపరిచి కలెక్టివ్గా డెసిషన్స్ తీసుకోవటం ఒక పద్ధతిగా ఉండేది మాకు. కుర్రాళ్ళు తెలుగుదేశంలో చేస్తే బాగుంటుందని బాగా ఒత్తిడి పెట్టారు. ఒత్తిడి పెడితే చూద్దాంలే తర్వాత నిర్ణయం తీసుకోవచ్చులేని దాటేస్తా వచ్చా. నాకేంటంటే అప్పటికి చౌదరి చరణ్ సింగ్ గారు బ్రతికున్నాడు. ఇక లాస్ట్ డేస్ ఆరోగ్యం బాగోలా. ప్రధానంగా నేను చరణ్ సింగ్ గారిని అంత బాగా అభిమానించిన కారణం ఏంటంటే రంగా గారేమో ఆయన నిస్వార్థంగా సిద్ధాంతపరంగా రైతు సమస్యల మీద గ్రామీణ ప్రజల కోసం కృషి చేశాడు. అధికారం చేపట్ల ఇప్పుడు. చరణ్ సింగ్ గారు యూపీ పాలిటిక్స్లో చాలాసార్లు మంత్రిగా చేశాడు, చాలా కీలకమైన శాఖలు చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన కరప్షన్ లేకుండా నిస్వార్థంగా చాలా బ్రహ్మాండంగా మంచి గొప్ప చట్టాలు చేశాడు. దాని మూలనే యూపీలో కమ్యూనిస్ట్ పార్టీ బలపడలేకపోయింది. చరణ్ సింగ్ గారు ముస్లిమ్స్ అవని, బ్యాక్వర్డ్ క్లాసెస్ అవనండి, రైతాంగం అవనండి, అందరూ కూడా ఆయనకి సపోర్ట్గా ఇదయ్యారు. అట్లా నాకు తెలుగుదేశంలోకి వెళ్ళాలి అని అభిప్రాయం కలగల. వెళ్ళుంటే
వెళ్ళి ఉంటే అప్పుడే నేను రామారావు నన్ను గౌరవించేవాడు, చాలా కీలకమైన ఇది ఇచ్చేవాడు. ఎందుకంటే అప్పటికి అసెంబ్లీలో అగ్రికల్చర్ ఇష్యూస్ మీద బాగా మాట్లాడే వాళ్ళలో నేను ఒకటి. అట్లా ఒక గుర్తింపు ఉంది. కిసాన్ సమ్మేళన్ ప్రెసిడెంట్గా ఉండటం, రాష్ట్రంలో కూడా ఇతర జిల్లాల్లో కూడా మీటింగులు కాటికి వెళ్ళటం అట్లా. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత బెజవాడలో ఆంధ్రప్రదేశ్ లోక్దళ్ సమావేశం జరిగింది. మన పార్టీని ఎన్నికల ఫలితాలు సమీక్షించుకుని మనం కూడా తెలుగుదేశంలో చేరి బలపరచడం మంచిది అనే అభిప్రాయానికి వచ్చి లచ్చన్న గారు హైదరాబాద్ వెళ్ళి అన్నగారిని కలుద్దామంటే ఒక 7-8 బస్సులు వేసుకుని వచ్చి అక్కడ యాబిట్స్ ఇంటి దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళి ఆయనను శంకర సత్యనారాయణ గారు తెలుగుదేశంలో రామారావు గారి దగ్గర చేర్చారు. టీడీపీ గెలిచిన తర్వాత. సో అప్పుడు ఆ ఎలక్షన్లో మీరు పోటీ చేశారా? ఆ ఎలక్షన్లో పోటీ చేశారా? ఆ ఎలక్షన్లో టీడీపీలో చేరి ఉంటే ఎలక్షన్లో అసలు ఎదురే ఉంది. చేయలే మీరు ఇండిపెండెంట్? నేను కాదు 83 ఎలక్షన్లో నేను లోక్దళ్ తరఫున పోటీ చేశాను. కాకాని రామ్మోహన్ తెలుగుదేశంలో పోయారు ఆయన. కేపీ రెడ్డి కాంగ్రెస్ తరఫున వచ్చాడు. అతను ఢిల్లీలో ఏషియన్ క్రీడల్లో కాంట్రాక్ట్లు చేసి కాస్త బాగానే పికప్ అయి వచ్చి అతను పోటీ చేశాడు. అతను ముందు అసలు గన్నవరం వేద్దామని వచ్చాడు డబ్బుల సంచులతో. ఇక్కడ మేమిద్దరం పోటీ చేయడంతో అతను రాజకీయంగా మంచి షూడ్ పర్సన్, అతను వీళ్ళిద్దరి మధ్యన ఓట్లు చేలుతాయి అని చెప్పి అసెస్మెంట్తో వచ్చాడు. అట్లాగే జరిగింది. కాంగ్రెస్ గెలిచింది. కేపీ రెడ్డి గెలిచాడు రామారావు గారి గాల్లో. అవును. ఓకే. మీరు పోయి ఉంటే టీడీపీలో గెలిచేవాళ్ళు మీరు. ఓకే. రామారావు గారు మిమ్మల్ని పిలవలేదా సార్ అప్పుడు పార్టీ పెట్టినప్పుడు? రామారావు గారి వైపు నుంచి కాల్స్, ఫోన్ రాలేదా? వీళ్ళు మధ్యలో చెప్పినా నేను స్పందించలా. దగ్గర నుంచి వన్ వేగా ఉంటుంది తప్ప. ఇంకా ఆయన వినడు అన్నప్పుడు కాల్ చేయడుగా. ఆయన వినడు అన్నప్పుడు ఫోన్ కూడా చేయడు కదా ఆయన. ఇట్టడు అనేది ఏమైనా ఉంటే చేస్తారు. ఓకే. తర్వాత ఇక తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. రామారావు గారితో ఎలా ఉండేది అనుబంధం? తర్వాత బాగుండేది. ఆయన చాలా గౌరవించారు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను ఆయనతో, అన్నగారు పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నానండి, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామని ఉంది అన్న. అదేంటి బ్రదర్, మీ సేవలను ఇక్కడ ఉపయోగించుకోవాలనుకుంటున్నానని అన్నాడు. అంటే అన్నగారు, మన వసంత నాగేశ్వరరావు వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇదివరకు ఒకసారి ఎమ్మెల్యేగా చేసి ఉండే అనుభవం ఉంది, మీరు ఇక్కడ చాలా విప్లవాత్మకమైన పనులు చేస్తున్నారు, స్కీములు పెట్టారు, వీటిని జాతీయ స్థాయిలో కూడా జనం దృష్టిలోకి తీసుకెళ్తానికి నేను అక్కడ ప్రయత్నం చేస్తాను, అవకాశం ఉండంటే. ఓకే బ్రదర్, నీ ఇష్టం, నువ్వు 2 నియోజకవర్గాల్లో ఏది కోరుకుంటావో కోరుకో అన్నాడు. బందరు బెజవాడ. నాకు అంతకుముందు ఈ డబ్బున్నాయంతో పోటీలో దెబ్బతిన్న అనుభవం ఉంది కదా. బందర్లోనేమో కేఎస్ రావు పోటీ చేస్తాడని అప్పటికే టాక్ వచ్చింది. మళ్ళీ ఆయన కూడా పెద్ద కాంట్రాక్టర్ను బాగా ఖర్చు పెట్టగలడు. ఇక్కడైతే విద్య గారు, ఆవిడ నాకుమలేని శివాలయం, కాబట్టి నేను బెజవాడ చేస్తానన్నా. ఉయ్యూరు నియోజకవర్గం బందర్ నియోజకవర్గంలో ఉంది వాస్తవంగా, కానీ నేను బెజవాడ చేస్తాను. సరే బ్రదర్ అన్నాడు. తిరిగాము. ఆయన కూడా పోటీ జగ్గయ్యపేట చివరి ఎలక్షన్ మీటింగ్ వచ్చాడు. చాలా అభిమానం, గొప్ప వ్యక్తులేండి. అట్లా పార్లమెంట్కి గెలిచాను. గెలిచిన తర్వాత అప్పుడు ప్రధాన ప్రతిపక్షం భారత పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం, బీజేపీకి 2 సీట్లు లోక్సభలో. ఆ ఇద్దరిలో ఒక అతను మళ్ళీ జంగారెడ్డి, తెలుగుదేశం సపోర్ట్తో గెలిచిన అతని హనుమకొండ, వరంగల్ నుంచి. మా పార్టీ చీఫ్ విప్గా చేశా. ఓకే. చాలా క్వశ్చన్స్ వేయటం, అగ్రికల్చర్ మీద మాట్లాడుతూ ఉంటాం, అట్లా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత 89లో రంగా మర్డర్ జరిగింది. దాంతో దెబ్బతింది. అయితే రంగా మర్డర్ అయిన తర్వాత
బెజవాడలో చాలా బీభత్సంగా విధ్వంసం జరిగింది. అప్పుడు రాజర్షి భట్టాచార్య ఆయన కలెక్టర్గా ఉన్నాడు. టీటీడీ ఈఓగా చేసిన బాలసుబ్రహ్మణ్యం అనే అతను పీడీడీఆర్డీఏగా ఉన్నాడు. నేను ఊళ్ళోనే ఉండా. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళా. ఎవరింటికి? రంగా ఇంటికి. అంటే చనిపోయాడు, భార్య ఉంది కదా, పరామర్శ చేసి వచ్చేసాం. అప్పుడు అసలు పోయే పరిస్థితి లేదు కదా, తెలుగుదేశం వాళ్ళే చంపించేశారు అని గొడవ. నా విషయంలో లేదు, నన్ను ఎవరో అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు కులతత్వంగా కానీ పార్టీ తత్వంగా మాట్లాడతాం అది ఎప్పుడు లేదు. అందువల్లనే టౌన్లో ఉన్నా, టౌన్లో తిరిగా, ఈ కలెక్టర్ గారు బీడీడీఆర్డీఏతో ఈ షాపులు తగలబెట్టేశారు కదా, వాళ్ళందరికీ. మళ్ళీ కలప శాంక్షన్ చేయించడం, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్ తొందరగా మళ్ళీ లోన్ పెంచడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పరిష్కారం చేయించడం, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు కూడా చాలా బాగా కృషి చేశారు ఆఫీసర్స్. వాళ్ళు జీవో డ్రాఫ్ట్ చేయటం, నేను దాన్ని అన్నగారికి పంపించడం సీఎం గారికి, ఆయన ఏమో జీవో ఇష్యూ చేయటం, అట్లా మ్యాక్సిమంగా మళ్ళీ నెల రోజుల్లో కలకల్లాడేటట్టు చేయగలిగాం. ఎంపీ ఉన్నారు మీరు అప్పుడు? ఎంపీకి లేను ఓడిపోయాయి కదా. 89 ఓడిపోయారు. ఓడిపోక ముందు కదా మర్డర్? మర్డర్ మూలనే ఓడిపోవడం జరిగింది. లేకపోతే రామారావు గారి గవర్నమెంట్ పోవటం ఏంటి? అది చాలా రియాక్షన్ తీసుకొచ్చింది. బ్యాడ్ లక్ అది. ఏంటి సార్ అంటే మీరు మీకంటే ఆ విషయం తెలిసిన వాళ్ళు ఇంకెవరో ఉండరు. రామారావు గారికి దగ్గరగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మర్డర్ జరిగినప్పుడు రంగా గారి కుటుంబం కూడా మీ పట్ల సానుకూలంగా ఉంది కదా, ఎందుకు జరిగింది? నా మీద వ్యతిరేకత ఉండదు. కొంతమంది మీద కోపం ఉండొచ్చు, కానీ నా విషయంలో కోపం లేదు, అభిమానం లేదు, తటస్థం అంతే. ఏంటి సార్ అసలు ఏం జరిగి ఉంటుంది అప్పుడు మీకు నాలెడ్జ్లో ఉన్నది? వద్దులేండి, ఎందుకంటే జరిగిపోయింది. ఎందుకు జరిగింది అనేది తెలీదు, కానీ జరగటం చాలా తప్పు. అది రామారావు గారికి వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీకి నష్టం చేసిన సంఘటన అది. అంటే ఎప్పుడు దాన్ని చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఉంటారు, బాబు గారు చేయించారు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, దాన్ని రెగ్యులర్గా ఆయన పేరు తీసుకొస్తుంటారు. అది తెలీదు టాపిక్ ఎందుకు సరే. ఆ తర్వాత 91లో మళ్ళీ గెలిచాను, ఎంపీ గెలిచారు. 96కి మళ్ళీ మేము 13 గెలిచాం. 6 పివి నరసింహారావు గారు లాగేశాడు. అవును. ఇక మేము 7 మిగిలాం. నేను పార్లమెంటరీ పార్టీ లీడర్ని, మ్యాక్సిమంగా పార్లమెంట్లో కృషి చేయటం, అట్లాగే ఇక్కడ రామారావు గారి సహకారం తీసుకోవటం అట్లా జరుగుతూ వచ్చింది. సో రామారావు గారి అధికార మార్పిడి అని కొంతమంది అంటారు, వెన్నుపోటు అని కొంతమంది అంటారు. ఆ టైంలో ఏం జరిగింది? ఆ టైంలో మీరు ఎలా ఉన్నారు? ఎవరు రెస్పాండ్ అయ్యారు మీకు? అంటే చాలా బ్యాడ్ లక్ అండి. అంటే నేను ఎప్పుడూ అసలు ఆవిడ్ని నేను చూడటం కానీ, ఇంత దగ్గరగా మాట్లాడటం కానీ లక్ష్మీపార్వతితో జరగలేదు. ఈ వయసులో ఆయన ఆ పని చేసి ఉండాల్సింది కాదు అనేది నా అభిప్రాయం. కారణాలు ఏంటో మరి పెద్ద ఆయనకి తెలుసు. నేను అసలు ఆ కోణంలో పెద్దగా ఆలోచించేవాడిని కాదు, తెలుసుకోవాలనే తాపత్రయం ఉండేది కాదు. పెద్ద ఆయనే అప్పుడు నేను ఎంపీగా ఉండా, బై ఎలక్షన్ వచ్చింది. కోట్ల సూర్య విజయభాస్కర్ రెడ్డి గారు కర్నూలు పార్లమెంట్ బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు ఆయన సీఎం రామారావు గారు నాకు కబురు చేసి హ్యూజ్ అమౌంట్ పెట్టి ఎలక్షన్కి పంపాడు, ఇన్ఛార్జ్గా పంపాడు. చంద్రబాబు వచ్చాడు, ఇద్దరం ఎస్వి సుబ్బారెడ్డి గారి బిల్డింగ్లో పై గదిలో ఇద్దరం ఉన్నాం. 7 నియోజకవర్గాలు తిరుగుతూ ఉండేవాళ్ళం. సుబ్బారెడ్డి గారు ఓడిపోయాడు అనుకోండి. ఆయన కూడా ఏ మాట కామాట విజయభాస్కర్ రెడ్డి గారు పెద్ద మనిషి కదా. అక్కడ ఉన్న పాలిటిక్స్లో కొంత ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉన్న మనిషి, చాలా నిజాయితీ పరుడు, అవినీతికి పెద్ద ఆయన అవినీతి పరుడు కాదు. జరిగిపోయింది. తర్వాత ఈ అధికార మార్పిడి మీరు చెప్పింది
యాక్చువల్గా నాకు అసలు ఈ హైదరాబాద్లో జరుగుతూ ఉన్న సంఘటనలు, పరిణామాలు నేను పెద్దగా అసలు ఆసక్తి ఉండేది కాదు. నాకు ఎంతసేపు కూడా నియోజకవర్గంలో తిరిగేటప్పుడు ప్రజలు మాకు అది కావాలి, ఇది కావాలి, రోడ్డు కావాలి, స్కూల్ కావాలి, హాస్పిటల్ ఏ సమస్యలు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు టైపిస్ట్ ఉండేవాడు. ఇక అతను డిక్టేట్ చేయటం, కలెక్టర్కు, అధికారులకు, గవర్నమెంట్కో రాయటం, మళ్ళీ వాటిని ఫాలోఅప్ చేయటం. నాకు కాగితం కానీ సమస్య కానీ చెప్పి ఇచ్చిన మనిషి మర్చిపోయినా నేను మర్చిపోయేవాడిని కాదు. ఇక అది అయ్యే వరకు దాన్ని ఫాలోఅప్ చేయటమే. అట్లా కింద మీద పడతా వచ్చాము. ఓ సంతృప్తి ఉంది. మ్యాక్సిమంగా మనం ప్రజలు మనకి అవకాశం ఇచ్చినందుకు మనం సర్వీస్ చేసాం. పార్లమెంటరీ కాంట్రిబ్యూషన్ కూడా చేసాము. ఇంగ్లీష్లోనే అంత 2 హౌసుల్లో 10th లోక్సభ, 8th లోక్సభ బుక్ కూడా వేశాను. సో అంటే ఈ పార్టీలో ఎంత పెద్ద పరిణామం కదా, ముఖ్యమంత్రిని మార్చడం, ఎమ్మెల్యేలంతా సపరేట్ మీటింగ్. మీరు ఐ వాజ్ ది లాస్ట్ పర్సన్ టు గో టు దట్ హోటల్. బాబురెడ్డి గారి అబ్బాయి వైస్రాయ్ హోటల్కి ఐ వాజ్ ది లాస్ట్ పర్సన్ టు గో దేర్. సత్యమో వాళ్ళకి తెలుసు హైదరాబాద్లో ఏం జరుగుతుందో, ఇక్కడ పరిణామాలు, ఆవిడ పరిమేయము, దానిపైన కొంతమంది వ్యతిరేకంగా దూరంలో ఉండటం, వాళ్ళని చంద్రబాబు నాయుడు దువ్వటం, అవి కాస్త ముందుగానే వాళ్ళు సెన్స్ చేశారు. నాకు ఆ గొడవ అంత తెలీదు. అయితే నా మనసులో ఆయన చేయాల్సింది కాదు అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ తప్ప వేరే లేదు. లాస్ట్లో ఇక అక్కడికి, ఎందుకంటే అప్పటి ఆ పరిస్థితిలో పార్టీ బ్రతకాలి అంటే అదే బెటర్ అనే ఒక ఆలోచనకి నాకు కూడా కలిగి అక్కడికి వెళ్ళా. ఎవరైనా ఫోన్ చేశారా? బాబు గారు ఏమన్నా ఫోన్ చేశారా? మన పిల్లలు నా అంతటి నేను వెళ్ళటమే. రామారావు గారు కాల్ చేయలేదా? ఎవరితో లేదు మాట్లాడాలి. మీకు మీరు కాంటాక్ట్ చేయలేదా రామారావు గారితో? మీరు మాట్లాడే ప్రయత్నం కానీ? నేను మాట్లాడలే. కాబట్టి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఫీల్ అయింది ఏంటంటే, చంద్రబాబు హోటల్ మీటింగ్ జరిగినా రామారావు గారిని మళ్ళీ రీఅప్రోచ్మెంట్ ప్రయత్నం చేసి ఉంటే బాగుండి ఉండేది. కరెక్ట్. ఆయన ఆ రకంగా ఒక ఆవేదన, మనసు తట్టుకోలేనటువంటి అవమానంగా ఫీల్ అయిపోయారు. అట్లా జరిగి ఆయన లోకాన్ని నుంచి నిష్క్రమించడానికి దారితీసింది. ఆయన ఉంటే ఇట్లా ఉండేది కాదు కదా రాష్ట్రం పరిస్థితి, దేశం పరిస్థితి అని అనిపిస్తూ ఉండేది. చెప్పేవాళ్ళ సార్ ఎప్పుడన్నా ఎట్లా చేస్తే బాగుండేదేమో అని బాబు గారితో చెప్పేంత చనువు ఉండేది కదా? అంటే చనువు ఉన్నా కానీ నేను అంత పార్టీలో కూడా అటువంటి డిస్కషన్ లేదు. లేదు. కానీ బాబు గారు మళ్ళీ ఏదో రండి అని ఆయనకి కబురు చేశారు, పిలిచారని బయట చర్చ ఉంది. తెలీదండి. అంటే కొద్దిగా కొంతమందికి బాగా సన్నిహితంగా ఉంటా అట్లా మీరు చెప్పిన అంశాలు తెలుసు, కానీ నేను పట్టించుకోవడం అండి కాదు. మీరు వాళ్ళిద్దరికీ బాగా దగ్గరగా లేరు, రామారావు గారికి అయినా చంద్రబాబు నాయుడు గారికి. పొలిటికల్ డెసిషన్స్లో మీ పని అంతా మీ పని కాన్స్టిట్యున్సీ గొడవ వీటిలోనే ఉన్నారు అంతే. సో బాబు గారు ఎలా ఉండేవాళ్ళు తర్వాత? ఎందుకంటే మీరు కీలకమైన పొజిషన్లో ఉన్నారు కదా సార్ పార్లమెంట్లో, పార్లమెంటరీ పార్టీ నాయకుడు. ఇక్కడ మీ పార్టీ అధికార మార్పిడి జరిగింది, ముఖ్యమంత్రి మార్పిడి జరిగింది. సో మీరు చాలా క్రూషియల్ కదా పార్లమెంట్లో మాట్లాడాలని. ఆ టైంలో ఢిల్లీ రాజకీయాలు, ఆ బాధ్యత నిర్వర్తిస్తూనే వచ్చాము. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినాయి కదా, అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు యాక్చువల్గా ఉయ్యూరులో బాబురావు కాలం చేయటం, మధ్యలో ఆవిడ బాబురావు భార్యని నుంచోబెట్టి ఆవిడని గెలిపించడం జరిగింది. అసెంబ్లీకి నేను చేయాలి అనుకుంటే ఉయ్యూరు చేయాలి, కానీ వీళ్ళు మైలవరం నియోజకవర్గంలో వాళ్ళు, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఏంటంటే 7 నియోజకవర్గాలు బెజవాడ సిటీలో కాకుండా రూరల్. అప్పట్లో ఒకసారి కోనేరు రంగారావు గారు తిరువూరు నుంచి ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, మైలవరంలోనేమో పెద్ద ఆయన చనమల వెంకట్రావు గారు ఉండేవాడు. దాంతో ఆ 2 నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం కార్యకర్తలకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉండేవి.
ఎందుకంటే వాళ్ళు పవర్ఫుల్ పీపుల్ కాబట్టి. పెద్ద పర్సనాలిటీస్. కాబట్టి నేను ఆ 2 నియోజకవర్గాలు ఎక్కువ సార్లు పర్యటించేవాడిని ఎంపీగా. వాళ్ళ సమస్యలు వాళ్ళని వీలైనంత వరకు వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా పోలీసు కానీ రెవెన్యూ కానీ వాటిల్లో వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. ఆ అటాచ్మెంట్తో వాళ్ళు మైలవరంలో వాళ్ళు మాకు స్వప్నాద్రి సాగర్ నుంచోబెట్టండి అనే లైన్లో చంద్రబాబు గారితో చెప్పినట్టున్నారు. ఆయన ఇక్కడ నుంచోమన్నాడు. నుంచున్నా 99 ఫస్ట్ తీసుకున్న 9 మందిలో క్యాబినెట్లో నేను ఉన్నా. వ్యవసాయ మంత్రిగా హార్టికల్చరే ఇచ్చారు. అట్లా జరిగిపోయిందండి. సో అంటే మీరు వాటన్నిటికీ ప్రత్యక్ష సాక్షి సార్. మీరు చాలా సంఘటనలకి రామారావు గారి అధికార మార్పిడి, వంగవీటి హత్య, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ పుట్టుక, తెలుగుదేశం పార్టీ పుట్టుక ఇవన్నీ చూశారు కదా మీరు. సో దానికి సంబంధించి ఏమైనా గుర్తున్న విషయాలు, ఎవరికి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా చెప్పడానికి? అంటే ఎంత ఖర్చు అయింది మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు? అప్పుడు ఎంతండి, 23,000 ఎంత అయినట్టుంది. 23,000 అంటే ఎక్కువైనట్టేనేమో. అంతే ఎక్కువ. అంటే ఆ రోజులు ఈ గోడల మీద రాయించడం, ఈ జెండాలు ఇవే తప్ప వేరే ఖర్చు డబ్బులు ఇవ్వడం లేదు. అవి కూడా చాలా ఊళ్ళలో మమ్మల్ని అడిగేవాళ్ళు కాదు, వాళ్ళే చేసుకునేవాళ్ళు, వాళ్ళే రాసుకునేవాళ్ళు. సారాయి పంచడం లాంటివి ఉండేమో లేదు, అది కూడా లేదు. దేనికి ఖర్చు అయ్యేది మరి? జెండాలకి వీటికి అంతే. మైకులు, కారు, ఆటో రిక్షాలు అవి ఉంటాయి కదా. 23,000 అయింది ఫస్ట్ ఎలక్షన్. ఓకే. తర్వాత 99 తర్వాత 2004 నాకు ప్రతి ఎలక్షన్లో కూడా నేను అడగకుండానే అతి చిన్నవాడి దగ్గర నుంచి కొంతమంది పెద్దవాళ్ళు కూడా నాకు ఆర్థిక సహకారం అందించేవాళ్ళు ఎలక్షన్ టైంలో. అంటే వాళ్ళు శోభనాద్రీశ్వరరావు ఒట్టప్పుడు మనం ఏం చెప్పినా చేయటానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఏదైనా డబ్బు ఇద్దామంటే యాక్సెప్ట్ చేయడు. ఎలక్షన్ అప్పుడు చాలా హెవీగా ఖర్చు అవుతుంది కాబట్టి అటువంటి టైంలో మనం ఏదైనా కొద్దిగా సహాయం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. నాకు బెజవాడలో తాడిగడపలో కిలారు విద్యాసాగర్ వర్మ గారిని ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి రంగా గారి శిష్యుడు. ఈయన చాలా మంచాడు. బెజవాడలో అంతకుముందు సిటీ బస్సు ఉండేది. రామారావు గారు వచ్చి రామారావు గారు పాలసీ పెట్టిన తర్వాత బస్సు కూడా తీసేశాడు. చాలా మంచాడు. ఆయనే ఈ టౌన్లో కాస్త ఇంపార్టెంట్ పీపుల్ కాస్త ఆర్థికంగా సహకారం ఇవ్వగలిగిన వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళి మన శోభనాద్రీశ్వరరావు నుంచున్నాడు, ఏదన్నా కాస్త మీకు తోచిన సహకారం ఇవ్వండి నా తరఫున అడిగేవాడు ఆయన. అట్లా పాపం చాలా కృషి చేశాడు ఆయన. అట్లా చాలామంది నాకు సహకారం చేశారు. దాదాపు 60% అట్లా బయట నుంచి వచ్చిన సహకారం వచ్చేది. ఇక 40% నా సొంత ఖర్చు కొంత అయ్యేది. అల్టిమేట్గా ఏంటంటే తాతగారు ఇచ్చిందంటే సగం అయిపోయింది, సగం ఉంది. అది సగం కంప్లీట్ చేస్తారు. ఓకే. 2004 ఎలక్షన్లో ఖర్చు అయిందా బాగా? 2004 మంత్రిగా చేసిన తర్వాత 99 తర్వాత బాబు గారు గవర్నమెంట్ పోయింది కదా, అప్పుడు అయ్యింది కానండి. అప్పుడు కూడా ఎంత నేను ఓటుకి ఇచ్చింది కొన్ని బాగా కొండపల్లి, ఇబ్రహీంపట్నం అటువంటి చోట ఏమన్నా 50 ఇచ్చాము, కానీ ఇన్ జనరల్గా 20 రూపీసే. ఓటుకి 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు 2004కి వచ్చేసరికి. ఆ ఎలక్షన్లో ఓడిపోయా. ఆ ఓడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు 5వ లిస్టులో అనౌన్స్ చేశాడు నా పేరు. ఓహో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక రోజు ఆఫీసులో ఉండగా వెళ్ళి కలిసా. నాకు ఓడిపోవటం కొత్త ఏం కాదండి. ఫస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు 10 సార్లు పోటీ చేశా. 4 సార్లే గెలిచా, 6 సార్లు ఓడిపోయాను. ఇదివరకు ఓడిపోయినప్పుడు ఏనాడు కూడా నేను ఫీల్ కాలేదు. ఈ పర్యాయం బాగా ఫీల్ అయ్యాను. అంటే ఆ మైలవరం నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ప్రజలు ఎదురు చూస్తూ ఉండే ముఖ్యమైన పనులు చేసి కూడా ఓడిపోయామనే బాధ కలిగింది. దానికి మించిన బాధ మీరు 5వ లిస్టులో అనౌన్స్ చేశారు నా పేరు. చాలా క్యారెక్టర్లెస్ వాళ్ళకేమో మీరు ఫస్ట్ లిస్టులోనే అనౌన్స్ చేశారు. ఒక్క మాట ముందుగా
శోభనాద్రీశ్వరరావు ఈ పర్యాయం వేరే వేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఆగు అంటే నేను చాలా హ్యాపీగా తప్పుకునేవాడిని. ఆ అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ ఒక్క పర్యాయం నాకు ఇష్టమైన వ్యవసాయ శాఖకు మంత్రిగా పనిచేసి కొద్దో గొప్ప ఆ రంగానికి సేవ చేసే అవకాశం కల్పించారు. అందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ అని చెప్పి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేసారు. దట్ ఈస్ ద లాస్ట్. క్రియాశీలక రాజకీయాల నుంచి విరమిస్తున్నాను అని చెప్పి నాకు ఆర్థికంగా సహకారం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ పుస్తకంలో కూడా నా ప్రజాసేవలో నా జీవన ప్రస్థానం అని చెప్పి ఒక ఆటోబయోగ్రఫీ బుక్ వేశారు. దాంట్లో మొత్తం అన్ని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఢిల్లీలో కానీ మద్రాసులో కానీ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు నాకు సహకారం ఇచ్చారో అందరి పేర్లు వేశారు. అందరికీ మళ్ళీ లెటర్స్ రాశా, మీరు నాకు అందించిన సహాయ సహకారాలకు ధన్యవాదాలు, పలానా కారణాల వల్ల నేను క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, ఏమనుకోవద్దు, ఏదన్నా తెలిసి తెలియక నా వల్ల నుంచి ఏదన్నా పొరపాటు జరిగినా మీ మనసుకి బాధ కలిగించినా క్షమించండి అని చెప్పి లెటర్లు పెట్టేశా, అంతే. ఓకే. కానీ 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి ఆయన వ్యవసాయాన్ని పట్టించుకోలేదు, వ్యవసాయాన్ని పక్కన పెట్టేశారు, హైటెక్ సిటీలు అంటూ పోయారు, అందుకే ఓడిపోయారు ప్రచారం ఉంది. సో అప్పుడు మీరు 5 ఏళ్ళు మీరు వ్యవసాయ శాఖ మంత్రి. అవును, అది కాదండి. ప్రధానంగా ఏంటంటే ఈయన వరల్డ్ బ్యాంక్ వాళ్ళ IMF వాళ్ళ యొక్క కండిషనాలిటీస్ని దృష్టిలో పెట్టుకుని ఎకనామిక్ రిఫార్మ్స్, మనిషికి వ్యవసాయం కన్నా ఇండస్ట్రీ కానీ బిజినెస్ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్, అది ఇట్స్ ఏ ఫ్యాక్ట్. అవునా? పోతే అప్పుడు ఈ అన్నగారేమో 50 రూపాయలు హార్స్ పవర్కి కరెంటు ఇచ్చారు. అటువంటిది ఈయన విద్యుత్ సంస్కరణలో అమలు చేయాలని చెప్పి పెట్టి దానికి టారిఫ్ సిస్టమ్ తీసుకురావాలనే ప్రయత్నం చేశాడు. అట్లాగే 2 రూపాయల కిలో బియ్యం దాన్ని కూడా ధర మార్పు చేయాలని ఒక ట్రై చేశాడు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు చాలా తీవ్రంగా కృషి చేసినాయి, జనంలో బాగా కమ్యూనిస్టులు తీసుకెళ్ళగలిగారు. దాంతో అక్కడ బషీర్బాగ్ చౌరస్తా దగ్గర ఫ్లైఓవర్ దగ్గర కాల్పులు జరగటం, ఇద్దరు చచ్చిపోవటం, అది ఒక కారణం. అంటే ప్రజల్లో ఒక వ్యతిరేక భావం వస్తానికి కారణం. దానికి తోడు ఏంటంటే అప్పటికి రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం అవుతాడు అనేది ఎలక్షన్ ముందే ఒక వాతావరణం వచ్చేసింది. అది ఎలక్టరేట్లో కొంత పోలరైజేషన్కి దోహదపడింది. రెండోది మైనారిటీ కమ్యూనిటీస్ కూడా అటు మొగ్గినాయి. దాని వలన అధికార మార్పిడి జరిగింది, రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాడు. అది సో అగ్రికల్చర్ని నిర్లక్ష్యం చేయడం అనేది విమర్శ కాదు. అట్లా అనలా ఆయన అట్లా అనలా. నాకు వచ్చి మా డిపార్ట్మెంట్కి అందించిన నిధుల వరకు మ్యాక్సిమంగా మేము అగ్రికల్చర్ డెవలప్మెంట్కి కృషి చేసాం. అట్లాగే రైతు బజార్లు స్థాపనకి దోహదపడ్డాం. అట్లాగే బెంగళూరులో సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి ఉంటుంది పెద్దది. దాంట్లో అంతకుముందు ఏమైందంటే ఎక్కడన్నా కొన్ని చోట్ల రాయలసీమ లాంటి చోట్ల, తెలంగాణలో కొన్ని చోట్ల ఈ బోర్లు వేసి ఆ బోర్లు ఫెయిల్ అవటం, 3-4 సార్లు వేసి డబ్బులు ఖర్చు అయిపోయి చివరికి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకోవటం ఇటువంటివి జరిగింది. పేపర్లో చదివి అప్పుడు వాళ్ళ దగ్గర థీమాటిక్ సాయిల్ మ్యాప్స్ అవి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ రోజుల నుంచి తయారు చేసిన మ్యాప్లు ఉన్నాయి వాళ్ళు. అంటే ప్రతి ఊళ్ళోనూ ఆ సాయిల్ కండిషన్, సాయిల్ స్వభావాన్ని బట్టి ఏ పంటలకు అనుకూలం, అక్కడ ఎంత లోతులో నీరు లభించవచ్చు, ఎంత పరిమాణం లభించవచ్చు అనే డీటెయిల్స్ ఉంటాయి. దానికి వాళ్ళకి కొంత అమౌంట్ పే చేసి అప్పుడు కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలకు సంబంధించిన మ్యాపులు తీసుకొచ్చి ఏ జిల్లాకు ఆ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్లో పెట్టాం. ఎవరైనా బోర్ వేద్దాం అనుకున్నాడో అది చూసుకుని దాన్ని బట్టి ఎంత లోతుకి వెళ్ళాలనేది, అసలు మరీ లోతుకి వెళ్ళటం ఉపయోగం ఉందా లేదా అవన్నీ తెలుస్తాయి. అట్లా చేసాము. అట్లాగే కొన్ని యాక్షన్ ప్లాన్స్ తయారు చేసి
మ్యాక్సిమంగా మాకు అవకాశం ఉన్న మేరకు డిపార్ట్మెంట్ చేసాం. స్థాయిలో మీరు చేయగలిగింది మీరు చేశారు. సీడ్ యాక్ట్ లేకపోయినా ఉమ్, అజయ్ కల్లాం కమిషనర్గా ఉన్నాడు. ఉమ్, నేను అతను సీడ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళతో మాట్లాడి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ సీడ్స్, ఉమ్, విత్తన అవగాహన ఒప్పందం అనే దాన్ని తయారు చేసి దాన్ని బట్టి రైతుకు నష్టం జరిగిన దానికి నష్టపరిహారం ఇప్పించాం. ఉమ్, ఉమ్, అట్లా ఇప్పించిన సందర్భంలో ఎక్సెల్ కంపెనీ వాడి యొక్క సీడు, అంటే యాక్చువల్గా అది వాడు డిస్ట్రిబ్యూటర్ హైదరాబాద్ వాడు, ఉమ్, ఎక్సెల్ సీడ్స్ ఖాళీ బ్యాగులు ఉంటాయి కదా, ఉమ్, దాంట్లోకి వాడు నాణ్యత లేని అది వేసి దాన్ని అమ్మితే దానివల్ల వరంగల్ జిల్లాలోను కరీంనగర్ జిల్లాలోను పంట దెబ్బతింటే పత్తి పంట. అప్పుడు నేను కమిషనర్ అజయ్ కలాం ప్రతి రైతుకి కూడా అట్లా నష్టపోయిన వాళ్ళకి ఆ చెవిలో కంపెనీ ప్రతినిధి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాడు ముగ్గురు ఉండి రికార్డు తయారు చేసిన తర్వాత 2,20,00,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించాం ఎక్సెల్ కంపెనీతో. ఉమ్, వాళ్ళు లబోదీబామన్నారు, సార్ మా సీడ్లు కాదండి ఇట్లా డిస్ట్రిబ్యూటర్ చేశాడండి తప్పన్నారు. నిజమే, కరెక్టే. అయితే రైతు మీ కంపెనీ సీడ్ అనుకుని వాడు కొని వేశాడు మీ మీద నమ్మకంతో. మీ డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు మీరే చూసుకోవాలి. మీ డిస్ట్రిబ్యూటర్ తప్పు చేశాడు, ఉమ్, మీరు వీళ్ళకి కట్టండి, మీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మీరు రాబట్టుకోండి ఉమ్, అని చెప్పి 2,20,00,000 రూపాయలు ఇప్పించాం నష్టపరిహారం. ఉమ్, 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 ఉమ్. నోవేర్ ఓకే ఇట్ ఈస్ ఏ రికార్డ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. ఓకే ఓకే ఒక సింగిల్ కంపెనీ చేత 2,20,00,000 ఆ ఇప్పించాం. రోజుల్లో. సో రిగ్రెట్ ఏం లేదు రాజకీయాల్లో, మీకు బాగా సర్వ్ నో చేశారు. రిగ్రెట్. నో రిగ్రెట్. నో రిగ్రెట్. ఎప్పుడు ఆశించింది ఏం లేదు. మనకి ప్రజలు సహకారం ఇచ్చింది, పార్టీ అవకాశం ఇచ్చింది. మనం కొన్ని బాధ్యతల్ని చాలా ఆనెస్ట్గా ఎవరితోనూ ఒక్క మాట అనిపించుకోకుండా, విమర్శల కోసం విమర్శలు చేసి ఎవడన్నా మాట్లాడవచ్చు, కానీ వాస్తవంగా అంతరాత్మ సాక్షిగా ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా మ్యాక్సిమంగా పబ్లిక్ లైఫ్లో ప్యూర్ సంతోషంగా ఉన్నారు. ఎస్. సో మీ రాజకీయ వారసత్వం సంగతి ఏంటి? ఇంట్రెస్ట్ అబ్బాయిలకి వాళ్ళకి లేదండి. లేదు. ఏం చేస్తారు సార్? బాబా ఏం చేస్తారు? వ్యవసాయమే. వ్యవసాయమే. ఊర్లోనే ఉంటారు. అంటే అంతమంది వైజాగ్లో ఉండేవాడు. ఇప్పుడు మా మిస్సెస్ కాలం చేసిన తర్వాత ఉయ్యూరులో నాతోనే ఉంటున్నారు. ఒక్క బాబా మీకు? ఒక బాబు, పాప హైదరాబాద్లో ఉంటుంది. సో మళ్ళీ వడ్డే శోభనాథేశ్వర గారి వారసత్వాన్ని మేము చూడాలి. లేదండి, మా మనవాడికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ వద్దురు నాయనా, ఒక్క దెబ్బతో ఇబ్బంది పడతావు, వద్దు, నా రోజులు వేరు, నీ వాళ్ళ కాలం వేరు అని డిసైడ్ చేశాను. లా చదివాడు, ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళాడు ఫర్దర్ కోర్స్కి. మనం ఏం చెప్తాం, భవిష్యత్తు ఎట్లా ఉంటుంది. అంతే అంతే అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం చాలా సమయం కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.